నంబర్స్ డోంట్ మ్యాటర్ టు గాడ్ అనేది చెప్తున్నాడు. ఎంత ఉంది మన దగ్గర, ఎంతమంది ఉన్నారు, మన శక్తి సామర్థ్యాలు ఏంటి అనేవి దేవునికి అనవసరం. ఏది అడ్డం కాదు ఆయనకి. మనకు అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయగలిగిన సమర్థుడు. దేవుని మీద నమ్మకం, దేవుని మీద ఆనుకోవడం, దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు దేవునికి అసాధ్యమైన కార్యం ఏదీ లేదు అన్న సంగతి మనం తెలుసుకుంటాం. ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు దేవుని యొక్క వాక్యం ధ్యానించడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ మాటలు ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ బిడ్డలు ఎక్కడ ఉండి ఈ మాటలు వింటున్నప్పటికీ వారి హృదయాల్లో మీ కార్యమును జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి నీ సన్నిధిలో నీ మాటలు ఆలకించడానికి, దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నారో ప్రభువా నా తండ్రి, వారందరి జీవితాల్లో గొప్ప మేలును ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసునైనా నిలువబెట్టి మా అందరితో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవ విశ్వాస జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసానికి వ్యతిరేక పదం అనుమానం, సందేహం అని మనం అనుకుంటాం. అవును, కరెక్టే. కానీ అనుమానము, సందేహంతో పాటు మరొక వ్యతిరేక పదం ఉంటుంది, అది భయం. మన విశ్వాస జీవితంలో మనకు విశ్వాసం అన్నా ఉంటుంది, లేదా భయం అన్నా ఉంటుంది. అయితే భయం ఉన్నప్పుడు విశ్వాసం మనలో కనిపించదు, విశ్వాసం ఉన్నప్పుడు భయం మనలో కనిపించదు. భయం వలన చాలా భయంకరమైనటువంటి కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మనము ఆ భయాన్ని బట్టి చేయకూడని పనులు చేస్తూ ఉంటాం. అదే విశ్వాసం ఉన్నప్పుడు ఆ విశ్వాసం దేవుని మీద ఉంటుంది కాబట్టి దేవుని యందు విశ్వాసము కలిగి దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా చేయడానికి మనం ఇష్టపడతాం. సౌలు రాజుగా అభిషేకం పొందిన కొత్తలో కొద్ది దినాలు లేదా 2 సంవత్సరాలు అని చెప్పుకోవచ్చు. 30 ఏళ్ల వయసులో సౌలు ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా ఎన్నికయ్యాడు. సమూయేలు ప్రవక్త ఆయనను అభిషేకించి రాజుని చేశాడు. 2 ఏళ్లు పరిపాలించిన తర్వాత జరిగిన ఒక సంఘటన అతని యొక్క అవిశ్వాసాన్ని, అతని యొక్క భయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. దానివలన ఆయన ఏం చేశాడు అన్న విషయము మనకు అర్థమవుతుంది. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14వ అధ్యాయాన్ని చూసినప్పుడు విశ్వాసము లేకుండా భయముతో ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తాం, విశ్వాసముతో కూడిన ప్రవర్తన ఎలా ఉంటుందనేది సౌలు జీవితంలో నుండి, అతని కుమారుడైనటువంటి యోనాతాను జీవితంలో నుండి మనం నేర్చుకోగలుగుతాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయంలో మొదటి వచనములో మనం చదువుతాం. సౌలు 30 ఏండ్ల వాడై ఏలనారంభించెను అంటాడు. అతడు 2 సంవత్సరాలు ఇశ్రాయేలును ఏలెను. ఇశ్రాయేలీల్లో 3000 మందిని ఏర్పరచుకొనిను. వీరిలో 2000 మంది మిక్మష్లోను బేతేలు కొండలోను సౌలు నొద్ద ఉండిరి. 1000 మంది బెన్యామీనీయుల గిబియాలో యోనాతాను నొద్ద ఉండిరి అంటూ మొత్తానికి రాజు అయిన తర్వాత 3000 మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 2000 మంది ఈయన దగ్గర ఉన్నారు, 1000 మంది తన కుమారుడైనటువంటి యోనాతాను దగ్గర ఉన్నాడు. అయితే యోనాతాను ఏం చేశాడంటే ఒక పని జరిగించాడు. ఆయన ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి ఫిలిష్తీయుల దండు మీద పడి వారిని హతం చేశాడు. ఫిలిష్తీయులు అంటే దేవుని ప్రజలకు శత్రువులు, ఇశ్రాయేలు ప్రజలను బాధిస్తూ ఉన్నవారు. సమూయేలు సౌలును రాజుగా అభిషేకించక ముందు దినాల్లో న్యాయాధిపతులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజల్ని ఎంతగానో వేదనకు గురి చేశారు. ఇప్పుడు సౌలు రాజైన తర్వాత కూడా ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలకు భయంకరమైనటువంటి శత్రువులుగా ఉండి వారిని అణగద్రొక్కుతూ వారిని బాధిస్తూ ఉండేటువంటి పరిస్థితులు మనము బైబిల్ గ్రంథంలో చూస్తాం. అటువంటి సందర్భంలో శత్రువులైనటువంటి ఫిలిష్తీయుల యొక్క దండు ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు యోనాతాను ధైర్యవంతుడై తనకున్నటువంటి 1000 మంది సైన్యం ఉన్నారు, అయితే అందరిని తీసుకొని వెళ్ళాడో లేదో మనకు తెలియదు. కానీ 3వ వచనంలో యోనాతాను గెబాలోనున్న ఫిలిష్తీయుల దండును హతము చేయగా అన్న మాట మనం చూస్తాం. సౌలు పరిపాలించడం మొదలుపెట్టి 2 సంవత్సరాలు అయిందో లేదో
తన కుమారుడైనటువంటి యోనాతాను తనకున్నటువంటి సైన్యంలో కొంతమందిని తీసుకొని వెళ్ళి ఫిలిష్తీ సైన్యాన్ని హతమార్చాడు. కొంతమందిని, ఒక దండులో కొంతమందిని హతమార్చాడు. ఈ విషయము ఫిలిష్తీయులందరికీ తెలిసిపోయి ఫిలిష్తీయులందరూ కూడా వీరి మీదకి దండెత్తి వస్తారని సౌలుకు తెలిసి సౌలు ఇశ్రాయేలు దేశం అంతా కూడా చాటింపు వేయించాడు. ఏమిటంటే, ఈ విధంగా సౌలుకు సంబంధించినటువంటి సైన్యం యోనాతాను ద్వారా వెళ్ళి ఫిలిష్తీయులను హతమార్చింది, జాగ్రత్త పడండి అని ఆ దేశమంతా కూడా ప్రకటన చేయిస్తే చాలామంది భయపడి సౌలు దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని కాపాడు అని పెద్దలందరూ కూడా సౌలు దగ్గరికి వచ్చారు. అయితే ఫిలిష్తీయుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఒక ప్రక్కన ఇశ్రాయేలు ప్రజలకు ఉందేమో కేవలం 3,000 మంది సైన్యం. ఇశ్రాయేలు ప్రజల దగ్గర అప్పటికి సరైనటువంటి సైనిక నైపుణ్యత వాళ్ళకి తెలియదు. వారి దగ్గర ఆయుధాలు లేవు, కత్తులు, కటారాలు, బళ్ళాలు ఇవేవి కూడా లేవు. వారి దగ్గర ఉంది కేవలము వ్యవసాయం చేసుకునే పనిముట్లు మాత్రమే ఉన్నాయి. వారు కేవలం 3,000 మందే. కానీ ఈ 5వ వచనములో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయడానికి 30,000 రథాలను, 6,000 గుర్రపు రౌతులను, సముద్రపు ఇసుక రేణు అంతా, అంటే ఇది అతిశయోక్తి అని చెప్పుకోవచ్చు, సముద్రపు ఇసుక రేణువులంతా, అంటే విస్తారమైనటువంటి సైన్యాన్ని వేసుకొని మోహరించి ఇశ్రాయేలు ప్రజల మీద పడాలని వారు సిద్ధంగా ఉన్నారు. నిజంగా 3,000 మంది ఎక్కడ, 30,000 మంది, 30,000 రథాలు, 6,000 గుర్రపు రౌతులు, ఎంత గొప్ప సైన్యమో! ఒక విధంగా చెప్పుకోవాలంటే ఒక భయంకరమైనటువంటి విపత్తు ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చేటువంటి పరిస్థితి. కనుక జనులందరూ కూడా భయపడి సౌలు దగ్గరకు వచ్చేశారు. అయ్యా సౌలా, మమ్మల్ని కాపాడయ్యా అని. వాస్తవానికి సౌలుకే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలరా బాబు, నా కొడుకేమో వెళ్ళి ఫిలిష్తీయులతో పెట్టుకున్నాడు, ఇప్పుడు వాళ్ళందరూ 30,000 మంది రౌతులతో, 30,000 రథాలతో, 6,000 మంది రౌతులతో మా దగ్గరకు వస్తున్నారు, ఇప్పుడు మేమేం చేయాలని సౌలు కూడా దాక్కున్నాడు. ఒకరోజు గడిచిపోయింది, 2 రోజులు గడిచిపోయినాయి. వాస్తవానికి సౌలు మనసులో ఒకటి ఉంది. అదేంటంటే 10వ అధ్యాయంలో, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో 8వ వచనంలో సమూయేలు ప్రవక్త చెప్తాడు, అయ్యా నువ్వు పలానా చోటుండు, నేను ఒక 7 రోజుల్లో నీ దగ్గరికి వచ్చి నేను దర్శిస్తాను, ఆ తర్వాత ఏ విధంగా చేయాలో, ఎలా నడిపించాలో ఈ విషయాలన్నీ కూడా నీకు బోధిస్తాను అని చెప్పాడు. 1, 2, 3, 4, 5, 6 రోజులు గడిచిపోయినా 7వ రోజు కూడా గడిచిపోయే పరిస్థితి. ఇక్కడేమో ఒక ప్రక్క చూస్తే పెద్ద విస్తారమైన సైన్యంతో ఫిలిష్తీయులు ముందున్నారు. ఒక ప్రక్కను చూస్తే మనకేమో 3,000 మంది సైన్యం ఉన్నారు. మనకు రథాలు లేవు, రౌతులు లేరు, లేకపోతే పదునైనటువంటి ఖడ్గాలు లేవు, బళ్ళాలు లేవు, బాణాలు లేవు, యుద్ధ సామాగ్రి ఏమీ కూడా లేదు. ఏ విధంగా మనం యుద్ధం చేయాలి? సౌలే భయపడిపోతా ఉన్నాడు. వాస్తవానికి ఆ భయంలో నుంచి ఆయన చేసినటువంటి కొన్ని తప్పులు మనం ఒక పాఠంగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనం కూడా పరిస్థితులను చూసి భయపడిపోయినప్పుడు మనం కూడా ఇలాంటి తప్పులే చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా నాయకత్వంలో ఉండేవారు కూడా చేస్తూ ఉంటారు. ఎవరైనా కానివ్వండి, నాయకత్వం అంటే కుటుంబాల్లో నాయకులు ఉంటారు, సంఘాల్లో నాయకులు ఉంటారు, సమాజంలో నాయకులు ఉంటారు. నాయకులైనటువంటి వారు భయంతో, నాయకులే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, భయంతో మనం చేసేటువంటి పనులు ఏ విధంగా ఉంటాయో మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. సౌలు భయపడిపోయి అకస్మాత్తుగా దేవుడు గుర్తొచ్చాడు. ఏం చేయాలి ఇప్పుడు? దేవునికి దహన బలి అర్పించాలి, దేవునికి బలులు అర్పించాలి, దేవుణ్ణి ఆరాధన చేయాలి, దేవునికి మొరపెట్టాలి, దేవా మమ్మల్ని రక్షించు, మేము భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అని అడగాలి. కానీ బలులు అర్పించాలంటే ఎవరు అర్పించాలి? పాత నిబంధన గ్రంథం ప్రకారం ప్రవక్తలు బలులు అర్పించేవారు. పాత నిబంధన ప్రకారము యాజకులు బలులు అర్పించేవారు. ఒక రాజు ఆయన యొక్క ధర్మము బలులు అర్పించటం కాదు, రాజు ధర్మము పరిపాలన చేయటం. పాత నిబంధన గ్రంథంలో యాజకులు, ప్రవక్తలు బలులు అర్పించేవారు. మనుషుల తరపున దేవునికి మొరపెట్టేవారు, దేవుడిచ్చిన మాటను మనుషులకు చెప్పేవారు. అది వారి యొక్క ధర్మం. అయితే సమూయేలు వచ్చి బలి అర్పించవలసిన వాడై ఉన్నాడు, కానీ ఆలస్యం జరుగుతున్నట్టుగా సౌలుకి అనిపిస్తూ ఉంది. చూడండి, కొన్నిసార్లు మనం వెళ్ళేది ఒకే దారి, ఒకే సమయం, ఆలస్యంగా బయలుదేరినప్పుడు చాలా టైం పడుతున్నట్టు అనిపిస్తుంది. 7 రోజులు అన్నాడు,
ఏడో రోజు రానే వచ్చింది, ఇంకా సమూయేలు ఏడి అని చెప్పేసి కంగారు పడిపోయి సౌలు చేసిన పని ఏంటంటే ఆ యెహోవాను శాంతింపజేయాలి అనుకొని, అరబ్బాయ్ దహన బలి అర్పించడానికి మీరు కావలసినవన్నీ కూడా ఏర్పాటు చేయండి అని అతనితో ఉన్న వాళ్ళతో చెప్పి సౌలు ఏం చేశాడంటే తనతో కూడా ఉన్న వారితో కలిసి ఆ సౌలు దహన బలిని దేవునికి అర్పించడానికి బయలుదేరాడు. బయలుదేరి 9వ వచనంలో మనం చూస్తాం, దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలిని అర్పించెను. సౌలు చేయవలసిన పని కాదది, సౌలు ఆ పనిని జరిగించాడు. దహన బలి అర్పించడం ఆపగానే సమూయేలు ప్రవక్త వచ్చాడు. కాసేపు ఆగితే ఆ ప్రవక్త వచ్చేవాడే. ప్రవక్త దేవుని వాక్కు చొప్పున చెప్పాడు, నేను వస్తాను మీకు బోధిస్తాను అని. ఇది కేవలం దేవుని వాక్యే, కేవలం మనుషుల మాట కాదు. కాబట్టి దేవుని మాటకు విధేయత చూపించి ఆయన వేచి ఉండవలసింది. కానీ కంగారులో, భయంలో ఆయన ఏం చేశాడు, చేయకూడని పనిని జరిగించేశాడు. అప్పుడు సమూయేలు వచ్చి, ఏం చేసావయ్యా సౌలు రాజా, ఏం చేసావు, నువ్వు చేసిన పని ఏంటి, అసలు నువ్వు బలులు అర్పించవచ్చా, అది మా పని కదా అని సౌలుని గద్దించినప్పుడు సౌలు దానికి ఒక చక్కటి సాకు చెబుతున్నాడు. ఏమనంటే, జనులు నా యొద్ద నుండి చెదిరిపోయుటయు, నిర్ణయం కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిస్తీన్లు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూసి 3 విషయాలు చూశాను. ఒకటి, జనాలందరూ భయపడిపోయి నా దగ్గర ఇప్పుడు దాకా ఉన్న వాళ్ళు, అయ్యో బాబు ఇప్పుడు సౌలుతో ఉంటే మన ప్రాణాలు కూడా పోతాయి, పోవడం బెటర్ అని చెప్పేసి పారిపోయారు. అంతే కదా, సక్సెస్లో ఉన్నప్పుడు అందరు మనతో ఉంటారు, ఒకవేళ ఫెయిల్యూర్ ఏదైనా మన జీవితంలో వస్తున్నప్పుడు అందరు కూడా జారుకుంటారు నిదానంగా, మనకెందుకు వచ్చిన గొడవలేరని వెళ్ళిపోతున్నారు. ఓకే, అదొకటి జరుగుతుంది. రెండోది ఏం జరుగుతుంది, నువ్వు టైంకి వస్తానన్న ఆ టైంకి రావట్లేదు. నువ్వు వచ్చాడు వాస్తవానికి, కానీ అంతకంటే ముందు వచ్చేయాలని 7వ రోజున వస్తానన్నాడు. 7వ రోజు అవ్వకముందే బలులు అర్పించేస్తున్నాడు సౌలు, వెయిట్ చేయట్లేదు. ప్రియులారా, ఈయన అంటున్నాడు నువ్వు వస్తానన్న టైంకి నువ్వు రాలేదు. మూడవది, ఒక పక్కన మిక్మష్లోనేమో శత్రువులు పెద్ద దండు కూడుకొని ఉన్నారు, వాళ్ళు మా మీద పెట్టడానికి ఎనీ టైం రెడీగా ఉన్నారు. ఈ 3 చూసినప్పుడు దేవుణ్ణి శాంతింపజేయాలి, చేస్తే దేవుడు మాకు విజయం ఇస్తాడు అనే ఉద్దేశంతో చేశానయ్యా, మరేమీ కాదు అన్నాడు. అసలు దేవుణ్ణి శాంతింప చేయడానికి దేవుడు వద్దన్న పని చేయటం ఏంటి? దేవుడు చేయమని చెప్పని పనిని తను చేసి దేవుణ్ణి శాంతింపజేయటానికి నేను చేశాను అంటాడు. సౌలు ఆలోచన విధానం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. తర్వాత దినాల్లో కూడా మనకు తెలుసు, యుద్ధానికి వెళ్ళి దేవుడు సమూల నాశనం చేయమంటే సౌలు ఏం చేస్తాడు, కొన్నిటిని తెచ్చుకొని దేవునికి ఆరాధన చేయటానికి, దేవునికి బలులు అర్పించడానికి ఇవన్నీ తీసుకొచ్చానంటాడు. ఇలాంటి ఆలోచన విధానం సరైన విధానం కాదు. ఈ విధంగా చెప్పినప్పుడు దేవుణ్ణి శాంతింపజేయటానికి నేను ఈ పని చేశాను అన్నప్పుడు సమూయేలు అంటాడు, 13వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక. ఇప్పుడు ప్రవక్త చెప్పిన మాటలు 10వ అధ్యాయంలో మీరు చదువుకున్నప్పుడు ఆ ప్రవక్త చెప్పిన మాటలు దేవుని మాటలు అవి. ఆ ప్రవక్త వస్తాడు, చేయవలసినవి బోధిస్తాడు, చేయవలసిన పనులు చెప్తాడు. దానికోసం ఎదురు చూడకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకొని వెళ్తున్నావు, దేవుని ఆజ్ఞను మీరుతా ఉన్నావు. వారి యొక్క వృత్తి ధర్మం ప్రకారం ఎవరు ఏం చేయాలని ధర్మశాస్త్ర ప్రకారం పాత నిబంధనలు ఆ విధంగా ఉంది. కాబట్టి నీవు అది చేయకుండా యెహోవా ఆజ్ఞను గైకొనక అంటాడు. మొట్టమొదటి పని ఏమిటంటే, మనం చేసేటువంటి పని భయంలో దేవుడు ఏమంటున్నాడు అన్నది మనం పట్టించుకో. మనం ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. భయంలో ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు. అందుకే మనము మూర్ఖమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం, ఫూలిష్ డిసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. అందుకే అంటాడు, యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. భయం దేవుని మాట వినకుండా చేస్తుంది. భయం అవివేకపు పనులు చేసేలాగా మనల్ని నడిపిస్తుంది. దాని వలన దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోయే వారంగా ఉంటాం. ప్రియులారా, భయం చాలా భయంకరమైంది. ఆ భయం మనలో విశ్వాసాన్ని పోగొడుతుంది. ఆ భయం మనలో ఉన్నటువంటి దేవునికి విధేయత చూపించే లక్షణాలు పోగొడుతుంది. ఆ భయం మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పోగొట్టి అవివేకుల్లాగా మనల్ని తయారు చేస్తుంది. భయము చాలా భయంకరమైంది. కాబట్టి ఇతను చేసినటువంటి పనిని బట్టి దేవుని యొక్క శిక్షగా దేవుడు ప్రవక్త చేత పలికించిన మాటలు ఏమిటంటే, ఇశ్రాయేలీల మీద నిన్ను ఎల్లప్పుడూ రాజుగా ఉంచి నీ కుటుంబాన్ని పరిపాలించే కుటుంబంగా చేద్దాం అనుకున్నాడు దేవుడు. కానీ నువ్వు చేసిన పనిని బట్టి, నీ అవిధేయతను బట్టి
దేవుడు ఇంకొక ఆయన్ని ఎంచుకున్నాడు. ఇక నీ కుటుంబం పరిపాలించదు. ఇంకొక ఆయన్ని ఎంచుకున్నాడు. ఆయన ఎవరో తెలుసా? దేవుని హృదయానుసారుడు. దావీదు గురించి చెప్పబడినటువంటి మాట, దేవుని హృదయానుసారుడు, అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. నువ్వేం చేశావు, బలులర్పించావన్న దేవుడు చూడ్డు. నీవు చేయవలసిన పని చేశావా లేదా? నీవు దేవుని ఆజ్ఞకు లోబడ్డావా లేదా? దేవుని వాక్యానుసారంగా జీవించావా లేదా? దావీదు జీవితాన్ని మనం చూసుకుంటే చిన్ననాట నుండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నవాడు, పాటలు పాడుతూ ఉన్నవాడు, దేవుని కోసం కీర్తనలు రాస్తూ ఉన్నవాడు. ఒక గొర్రెల కాపరిగా తన జీవితం గడిపినప్పటికీ ఆ దేవుడు ఆ సమయం కాయటానికి ఇచ్చినటువంటి సమయంలో దేవునితో అనేకమైన అనుభవాలు కలిగిన వాడు, దేవుని హృదయాన్ని ఎరిగి ఆ హృదయం ప్రకారం జీవించేవాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు దాని ప్రకారం జీవించేవాడు. నువ్వు అలా లేవు కాబట్టి అలాంటి వానిని దేవుడు ఎన్నుకున్నాడు అని సౌలుకు చెప్తాడు. ఇప్పుడు సౌలు తన దగ్గర వాస్తవానికి 2000 మంది సైన్యం ఉండాల్సింది. అంతేకాకుండా అనేక మంది ప్రజలు వచ్చి చేరారు. ఇప్పుడు ఒకసారి సౌలు తన దగ్గర ఎంతమంది ఉన్నారో లెక్కేసుకుంటే 600 మంది ఉన్నారంటారు. 15వ వచనంలో మనం చూస్తాం. దాదాపు 600 మంది ఉన్నారు. అందరూ వెళ్ళిపోయారు, ఎక్కడోళ్ళు అక్కడే. సౌలు వల్ల కాదు మనల్ని రక్షించడం, ఈయనే రాజురావు బాబు అనుకుని వెళ్ళిపోయారు. అయితే ప్రియులారా, తన కుమారుడైనటువంటి యోనాతాను ఎక్కడో దూరంగా గిబియాలో తనతో కూడా ఉన్న సైన్యంతో కూడా ఉన్నాడు. అయితే సైన్యం అంతా తీసుకెళ్ళలేదు, కానీ తనతో కూడా కొంతమందిని చిన్న టీం తీసుకొని ఫిలిస్తీన్ల మీద పట్టడానికి వెళ్ళాడు. ఫిలిస్తీన్లు ఈ విషయం వాళ్ళకి తెలియదు, కానీ ఫిలిస్తీన్లు మాత్రం ఇంకొక పని చేశారు. ఏం చేశారు తెలుసా? ఇశ్రాయేలీల దగ్గర కత్తులు కటారాలు లేవు. ఒకవేళ వెళ్ళి వాళ్ళు కత్తులు తయారు చేయించుకుంటారేమో, బళ్ళాలు తయారు చేయించుకుంటారేమో, ఆయుధ సామాగ్రి తయారు చేయించుకుంటారేమో అని వాళ్ళు ముందుగానే పన్నాగం వేసుకొని ఎవరెవరైతే ఇశ్రాయేలీల మధ్యలో కమ్మరి వారు ఉంటారో, అనగా ఇనుప పనిముట్లు తయారు చేసేవారు ఉంటారు, వాళ్ళందరినీ కూడా లేకుండా అందరినీ సంహరించేశారు, అర్థం చేశారు. ఇప్పుడు పనిముట్లు తయారు చేసేవాళ్ళు. అయితే అటువంటి సందర్భంలో చూడండి, శత్రువు ఎన్ని రకాలుగా మనకు వ్యతిరేకంగా వస్తాడో, శత్రువు ఎంత గొప్పగా మనకు కనబడతాడో. 3000 మంది సైన్యం ఇప్పుడు 600 మంది అయ్యారు. ఈయన దగ్గర, యోనాతాను దగ్గర ఒక 1000 మంది ఉంటారేమో, 1600 మంది ఉంటారేమో మొత్తం కలిపి. ప్రజలందరూ ఎటోళ్ళు అటు పారిపోయారు. అవతల శత్రు సైన్యమేమో 30,000 రథాలు, 6,000 రౌతులు, భయంకరమైనటువంటి సముద్రపు ఇసుక్రేణువులంత సైన్యం, గొప్ప సైన్యం. పైగా ఏమన్నా మనం యాక్షన్ తీసుకుంటామని ఉన్నటువంటి బెనిఫిట్స్ కూడా, లేకపోతే ఉన్నటువంటి వాటిని కూడా తీసివేసేటువంటి పరిస్థితి. ఏమీ లేకుండా ఖాళీ చేతులతో నిలబెడతాడు శత్రువు మనల్ని. అయితే ప్రియులారా, యోనాతాను ఒక పక్క తన తండ్రి భయంతో ఉన్నాడు, ఒక పక్క తను తండ్రి అవివేక పనులు చేస్తున్నాడు, ఒక ప్రక్క తన తండ్రి దేవుని మాటకు అవిధేయుడయ్యాడు. కానీ మరొక ప్రక్క యోనాతాను, తన కుమారుడైనటువంటి యోనాతాను దేవుని మాటను విని విజయాన్ని సాధించాడు. కొద్ది మందిని తీసుకొని వెళ్ళి ఆయన ఎక్కడైతే ఫిలిస్తీన్లు ఉన్నారో ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు. ఆ కొండ దగ్గరికి వెళ్ళి కొండ కింద ఈయనున్నాడు, పైన ఫిలిస్తీన్లు దండు కాపలా వాళ్ళు ఫస్ట్ ఉన్నారనమాట. ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు దండు అవతల ఉంది, కాపలా వారు కనబడతారు ఫస్ట్. అటువంటి సమయంలో తనతో ఉన్న వారితో అంటున్నాడు యోనాతాను, మనం ఈ విధంగా ఒక సూచన, దేవుని దగ్గర నుంచి వెళ్ళాలా, యుద్ధానికి వెళ్ళాలా వద్దా అనేది చూసుకుందామని వాళ్ళు ఒక సూచన పెట్టుకున్నారు. పైనుంచి వాళ్ళు ఒకవేళ ఈ విధంగా చెప్పారనుకోండి, ఏయ్ మీరు కింద ఉన్నారు కదా, మీరు అక్కడే ఉండండి, మేము మీ దగ్గరికి వస్తాము అన్నారంటే మనం యుద్ధానికి వెళ్ళకపోవటం మంచిది, అంటే వెనక్కి తిరిగి పారిపోవటం మంచిది. అలా కాకుండా పైకి రండి, మా దగ్గరికి రండి అని పిలిచారనుకోండి, మనం వెళ్దాం, వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేద్దాం, దేవుడు వాళ్ళని మన చేతికి అప్పగించాడు అన్న సత్యాన్ని మనము అర్థం చేసుకుందామని ఒక సూచన దేవునిని తన యుద్ధంలో పెడతా ఉన్నాడు. యుద్ధం యెహోవాదే అని దావీదు భక్తుడు యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి సంఘటన అది. అయితే యుద్ధమును యెహోవా చేస్తాడు అన్న సంగతిని యోనాతాను గుర్తుపెట్టుకున్నాడు. యుద్ధం యెహోవాదే అని యోనాతాను నమ్ముతూ ఉన్నాడు. అందుకే 14వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు 6వ వచనంలో అంటాడు, ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదికి పోదము రండి, యెహోవా మన కార్యమును సాగించునేమో,
అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అంటాడు. ఎంత గొప్ప ప్రశ్న అండి. మన దగ్గర కొన్ని వేల మంది సైన్యం ఉన్నా దేవుడు రక్షించగలడు, కొద్ది మందిమే మనమున్నా దేవుడు రక్షించగలడు. నంబర్స్ డోంట్ మ్యాటర్ టు గాడ్ అనేది చెప్తున్నాడు. ఎంత ఉంది మన దగ్గర, ఎంతమంది ఉన్నారు, మన శక్తి సామర్థ్యాలు ఏంటి అనేవి దేవునికి అనవసరం. ఏది అడ్డం కాదు ఆయనకి. మనకు అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయగలిగిన సమర్థుడు. విశ్వాసము ధైర్యాన్ని ఇస్తుంది. భయము విశ్వాసాన్ని పోగొడుతుంది, కానీ విశ్వాసము ధైర్యాన్ని ఇస్తుంది. ప్రియులారా, ఎంత గొప్ప ధైర్యంగా ఆ మాట అంటున్నాడు చూడండి. దేవుని మీద నమ్మకం, దేవుని మీద ఆనుకోవడం, దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు దేవునికి అసాధ్యమైన కార్యం ఏదీ లేదు అన్న సంగతి మనం తెలుసుకుంటాం. మన జీవితాల్లో సమస్య పెద్దది, మనకున్నటువంటి పరిష్కారం చిన్నది. శత్రువు పెద్దవాడు, మనం చాలా చిన్నగా కనిపిస్తాం. ప్రియులారా, అటువంటి సమయంలో గుర్తుపెట్టుకోవాలి, ఎంత చిన్నవారమైనా సరే, ఎంత పెద్ద, ఎంత చిన్న, ఎంత గొప్ప, ఎంత బలహీనమైనది, ఎంత బలమైనది, ఇవన్నీ కూడా దేవునికి కాదు. ఇవేవి దేవునికి అడ్డము కాదు మనల్ని రక్షించడానికి అన్న సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకొని దేవుడు ఎంత గొప్పవాడో మన దృష్టి దేవుని మీద పెట్టాలి. మన బలహీనత మీద కాదు, దేవుని బలం మీద పెట్టాలి మన దృష్టిని. యోనాతాను అదే పని చేశాడు. తనతో ఉన్న వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. తన యొక్క బలాన్ని తను చూసుకున్నప్పుడు బలహీనులమే, మనము కొద్ది మందిమే ఉన్నాం. ఇంకా సైన్యాన్ని కూడా తీసుకొని వెళ్ళాం, మళ్ళీ వాళ్ళందరూ భయపడతారు. అందరి విశ్వాసాన్ని బలపరచడం చాలా కష్టం. అందుకే కొద్ది మందిని తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ విశ్వాసాన్ని బలపరుస్తూ అంటున్నాడు, మనం కొద్ది మందిమైనా ఎక్కువ మందిమైనా ఎంత ఉన్నా సరే మనల్ని రక్షించడానికి దేవునికి ఏమైనా అడ్డమా అని ఒక ప్రశ్న, విశ్వాసముతో కూడి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆయన అనుకున్నట్టుగానే శత్రువులు పైకి రండి మీతో మాట్లాడాలన్నారు. ఈయన పైకి వెళ్తా ఉన్నాడు. పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఒక మాట అంటాడు 12వ వచనం ఆఖరులో, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించెను అన్నాడు. తన ఆయుధాలు మోసేవానితో యెహోవా మన చేతికి వారిని అప్పగించాడు. ఎంత గొప్ప విశ్వాసంతో మాట్లాడుతూ చూడండి. సౌలు కూడా యెహోవా పేరు ఎత్తాడు, నేను కాదనడం లేదు. కానీ యెహోవా పేరెత్తి యెహోవాని శాంతింపజేయటానికి, యెహోవా సహాయం కోరడానికి, యెహోవా చెప్పిన మాట వినకుండా యెహోవా మాటనే మీరి యెహోవాని సంతోష పెడదామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం ఆలోచించాలి. ఉదాహరణకి ఒక చర్చిలో దొంగల మూట ఒకటి ఉన్నారన్నమాట. వాళ్ళు దొంగతనానికి వెళ్తూ ఉంటారు, చర్చికి వెళ్తారు. వాళ్ళ సీజన్ వచ్చినప్పుడు దొంగతనానికి వెళ్ళడానికి వాళ్ళు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. పాస్టర్ గారు కూడా ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే వాళ్ళు దొంగతనం చేసి వచ్చిన దాంట్లోంచి దశంభాగం ఇస్తే దాంతో కూటాలు పెట్టొచ్చు అనమాట, సేవ చేయొచ్చు. గమనించండి, దేవుని యొక్క మాట వినకుండా దేవునికి విరోధముగా వారు జీవిస్తూ దేవుని పని చేసి దేవుని సంతోషపెట్టాలని ప్రయత్నం చేయటం, అది చాలా అవివేకమైనటువంటి పని. మన జీవితాల్లో కూడా చాలాసార్లు ఎలా ఉంటుందంటే, ఊరంతా కొట్టుకొచ్చి హుండీలో వేస్తే కొంత అందులో దేవుడు క్షమించేస్తాడు అన్నట్టుగా మన ప్రవర్తన ఉంటా ఉంటుంది. దేవుడు కోరుకునేది మన విధేయత, మన వివేకపూర్వకమైనటువంటి జీవిత విధానాన్ని కోరుకుంటున్నాడు. ఆయన మన యొక్క విశ్వాసము. 3 విషయాలు: విశ్వాసము, విధేయత, వివేకం దేవుడు కోరుకుంటున్నాడు. విశ్వాసము, విధేయత, వివేకం లేకుండా మనం ప్రవర్తిస్తే నష్టాన్ని సౌలు తెచ్చుకున్నట్టుగా తెచ్చుకుంటాం. యోనాతాను ధైర్యంగా ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు. యోనాతాను తను దేవుని యొక్క మాట చొప్పున ముందుకు కొనసాగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయుల చేతికి దేవుడే అప్పగిస్తాడు, దేవుడే చేస్తాడు. ప్రియులారా, సౌలు చేసిన ఆరాధనలో, సౌలు చేసిన బలి అర్పణలో భయం కనబడుతుంది. యోనాతాను బలి అర్పణలేం చేయలేదండి. ఆయన కూర్చొని బలులేం అర్పించలేదు. మనసులో విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాడు. తన హృదయంలో విశ్వాసం ఉంది, తన నోటితో విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. అదే విశ్వాసాన్ని తన తోటి వారికి అందిస్తూ ఉన్నాడు. దేవుడు దాన్ని చూస్తూ ఉన్నాడు. గాడ్ డజంట్ లుక్ ఎట్ అవర్ రిచువల్స్. మన యొక్క ఆచార సాంప్రదాయాలు, మనం ఏం చేస్తున్నాము, ఎలాగ ఆరాధన చేస్తున్నాం, ఇవన్నీ కాదండి. మన హృదయంలో మన స్థితి ఏ విధంగా ఉంది, విశ్వాసంతో ఉన్నామా దేవుని పైన, దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉన్నామా, బయటికి మనం చేసేటువంటి పనులను దేవుడు చూడండి, లోపల మన అంతరంగాన్ని చూసేవాడు మన దేవుడు. కాబట్టి యోనాతాను దేవుని యందు విశ్వాసము కలిగి అడుగు ముందుకు వేశాడు. ఎప్పుడైతే యోనాతాను దేవుని యందు విశ్వాసంతో అడుగు ముందుకేశాడో దేవుడు గొప్ప విజయాన్ని యోనాతానుకు అనుగ్రహించాడు. ప్రియులారా,
14వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే, యోనాతానును అతని ఆయుధములు మోయువాడును చేసిన మొదటి వధ యందు దాదాపు 20 మంది పడ్డారు. పడింది 20 మందే, ఎక్కువ మంది కాదు. అక్కడంతా తక్కువ మందే. వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఒక దినమున ఒక కాడి ఎడ్లు దున్ను అరెకరము నేల పొడుగున అది జరిగిన అరెకరంలో ఈ యుద్ధం జరిగింది. 20 మంది ఉన్నారు అక్కడ. వీళ్ళిద్దరే ఉన్నారు. ఇద్దరు కలిసి వెళ్ళి 20 మందిని హతమార్చారు. కాకపోతే జరిగింది చిన్నదే గానండి, అది ఒక గొప్ప రిపిల్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఒక తరంగముల్లాగా ఫిలిష్తీయుల దండులో భయాన్ని పుట్టించింది. ఫిలిష్తీయుల గుండెలో దడను పుట్టించింది. చిన్నదే జరిగిన యుద్ధం అక్కడ, కానీ ఫిలిష్తీయుల్లో గొప్ప భయాన్ని కలుగజేసినటువంటి ఆ చిన్న యుద్ధం. అందుకే 15వ వచనములో, దండులోను పొలములోను జనులందరిలోను మహాభయకంపము కలిగెను. దండు కావలి వారును దోపుడుగాండ్రును భీతి నొందిరి, నేల అదిరింది, వారు ఈ భయము దైవికమని భావించిరి. దేవుడు పెట్టిన భయం అది. ప్రియులారా, మనం కొద్దివారం అయి ఉండొచ్చు, కానీ శత్రువు గొప్పవాడై ఉండొచ్చు, కానీ దేవుడు చిన్న విజయాన్ని ఇచ్చినా సరే అందులో నుంచి గొప్ప భయాన్ని శత్రువుకు పుట్టిస్తాడు. నీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా వచ్చేవి, నీకు వ్యతిరేకంగా నిలబడేవారు సాతానుడు. అందరి సుప్రీం ఎనిమి, అందరికీ ఉన్న ఒక ఎనిమి ఎవరంటే సాతానుడు. వాడు మనకంటే గట్టివాళ్ళగా కనిపించవచ్చు, కానీ దేవుడు మనతో ఉంటే వాడు భయకంపితుడవుతాడు. వాడితో కలిసి పనిచేసేవారు భయకంపితులు అవుతారు. పరిస్థితులు, వాడు తలపెట్టేటువంటి పరిస్థితులు, మన జీవితంలో రప్పించే పరిస్థితులు అవే భయానికి గురి అవ్వాలి, కానీ మనం మాత్రం ధైర్యంగా నిలబడే వారంగా ఉంటాం. వారు ఈ భయము దైవికమని భావించిరి. యోనాతాను ఒక విశ్వాసపు అడుగు వేసినప్పుడు గొప్ప విజయాన్ని దేవుడిచ్చి ఆ విజయంలో నుండి శత్రువుని భయపెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, యోనాతానులో ఉన్నది ఏంటంటే దేవుని మాటకు విధేయత చూపించటం. యోనాతానులో ఉన్నది ఏంటంటే వివేక హృదయంతో వెళ్ళడం. యోనాతానులో ఉన్నదేమిటంటే దేవుని యందు విశ్వాసాన్ని కనపరచడం. ఈ 3 చేశాడు. తన తండ్రిలో ఇవి కనబడవు. తన తండ్రిలో విధేయత కనబడదు. తన తండ్రిలో వివేకం కనబడదు. తన తండ్రిలో దేవుని యొక్క మాటకు విధేయత చూపించి దేవుని యందు విశ్వాసం అనేది కనబడదు. భయపడిపోతూ ఉంటాడు. భయపడిపోయి ఏది పడితే అది చేసేద్దాం అనుకుంటూ ఉంటాడు, కానీ యోనాతాను మాత్రం హృదయంలో విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. మన జీవితాల్లో యోనాతాను వంటి విశ్వాసం, యోనాతాను వంటి విధేయత, యోనాతాను వంటి వివేకపూర్వకమైనటువంటి అడుగులు మన జీవితంలో మనం వేసినప్పుడు దేవుడు గొప్ప విజయాలను ఇస్తాడు. ఆయన మహిమ కోసం మన జీవితంలో మన శత్రువును ఓడించి ముందు కొనసాగేలాగా దేవుడు సహాయం చేస్తాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో, మన కుటుంబ పరిస్థితుల్లో, ఏ విషయంలోనైనా సరే దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే దేవుని యందు అపారమైన విశ్వాసాన్ని హృదయం అందు కలిగి ఉండాలి. బయటకు మనం ఎన్ని రకాల పనులు చేసినా విశ్వాసం, ఇది మత సంబంధమైన ఆచార సంబంధమైన పనులు అవి కాదు దేవుడు చూసేది. దేవుడు మన హృదయంలో ఉన్న విశ్వాసాన్ని చూస్తున్నాడు, మన హృదయంలో ఉన్న విధేయతను చూస్తున్నాడు. తద్వారా మనం ఆయన చెప్పినట్లుగా చేస్తూ వివేకపూర్వకంగా ఎలా నడుస్తున్నామో లేదో దేవుడు చూస్తాడు. ఆ విధంగా విధేయత, విశ్వాసము, అదేవిధంగా వివేకము కలిగి మనం నడుచున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించును కాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలుసు నాయన. నాకు తెలియకపోవచ్చు, కానీ వారు ఎటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నా, ఎంత గొప్ప శత్రువు నా మీదకు వస్తున్నాడని వారు చూసినా ఏమాత్రము భయపడకుండా ధైర్యంగా ముందుకు కొనసాగటానికి సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డల ప్రతి అవసరత మీరు తీర్చండి. ప్రతి యుద్ధములో, ప్రతి పోరాటంలో గొప్ప విజయాన్ని మీరు అనుగ్రహించండి. మీ దీవెన, మీ ఆశీర్వాదం ఈరోజు ప్రభా మీ మాటలు విన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం మనందరికి తోడై కాపాడును గాక. ఆమేన్.